ఢిల్లీకి ఊడిగం చేస్తూ ప్రజలకు గురుదక్షిణగా తెలంగాణ ప్రయోజనాలను రేవంత్ రెడ్డి తాకట్టు పెడుతున్నాడు. చంద్రబాబు రేవంత్ రెడ్డి కలిసి కుట్ర చేసి బనకచెర్ల ప్రాజెక్టుకు గోదావరి నది జలాలను తరలిస్తున్నారు. ఈ కుట్రలను తిప్పికొట్టేందుకు మా విద్యార్థి విభాగం నేతలను సన్నద్ధం చేసేందుకు సదస్సు ఏర్పాటు చేస్తున్నామని మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ అన్నారు. తెలంగాణకు నీళ్ళల్లో ఎట్లయితే ఈ ప్రభుత్వం అన్యాయం చేస్తుందో తెలంగాణ సమాజాన్ని జాగృతం చేయాలి, తెలంగాణ విద్యార్థి లోకాన్ని మరొకసారి కదిలించాలి, తట్టి వేపాలనేటటువంటి ఆలోచనతో తెలంగాణ వ్యాప్తంగా సుమారు 50 టీములు బీఆర్ఎస్ టీములు బయలుదేరి 16 యూనివర్సిటీలు, మిగతా 33 జిల్లాల్లో ఉన్నటువంటి అన్ని డిగ్రీ కళాశాలలు, ఇంజనీరింగ్ కళాశాలలు, మెడికల్ కాలేజీలు, అదేవిధంగా ఇంటర్మీడియట్ కాలేజీలు, పాలిటెక్నిక్, ఐటీఐ కాలేజీలు అన్ని కూడా తిరుగుతూ మొన్న 19వ తేదీ నుండి విస్తృతంగా ప్రచారం చేస్తా ఉన్నారు. తెలంగాణకు నీళ్ళల్లో ఎట్లయితే ఈ ప్రభుత్వం అన్యాయం చేస్తుందో ప్రజలకు మీరు వివరించండి, మేము మీకు వివరిస్తున్నాం. ఎందుకంటే అందరం రైతు బిడ్డలమే. ముందు మనం అర్థం చేసుకుని మన ఇళ్లలో మన వ్యవసాయదారులకు చెప్పుకొని ప్రజానికానికి చెప్పుకొని మనం ఈ కుట్రను అరికట్టాలి, దీన్ని అడ్డుకోవాలనేటటువంటి విషయంలో మా బీఆర్ఎస్ శ్రేణులు పనిచేస్తూ ఉన్నాయి. దానికి కొనసాగింపుగా 26వ తేదీ నాడు ఉప్పల్ నియోజకవర్గంలోని మల్లాపూర్లో విఎంఆర్ గార్డెన్స్ లో తెలంగాణ రాష్ట్ర విద్యార్థి సదస్సు జరుగుతుంది. మొదటి సెషన్ ప్రీ లంచ్ పెద్దలు హరీష్ రావు గారు వారు ప్రసంగిస్తారు విద్యార్థులను ఉద్దేశించి. ఇది కూడా అందరిని పిలుస్తే మేము ముఖ్యమైనటువంటి విద్యార్థి నాయకులు 119 నియోజకవర్గాల నుంచి యాక్టివ్గా క్రియాశీలకంగా రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో పనిచేస్తున్నటువంటి వాళ్ళని పిలిచి ఈ సదస్సు పెడుతున్నాం. ఫస్ట్ సెషన్ హరీష్ గారు మాజీ మంత్రి గారు వారు స్టార్ట్ చేస్తారు. పోస్ట్ లంచ్ దేశపతి శ్రీనివాస్ గారు, మాజీ మంత్రి గారు జగదీశ్వర్ రెడ్డి గారు, అదేవిధంగా మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పోస్ట్ లంచ్ సెషన్ వాళ్ళు కూడా ఈ సదస్సుకు వస్తున్నారు. దాని తదనంతరం మళ్ళీ జిల్లాలో కూడా విద్యార్థి సదస్సులు నిర్వహించాలని, ఇంకా అనేక రకాలైనటువంటి సదస్సులు చర్చించి ఇంకా కూడా కొంత కార్యాచరణ ఈ అంశానికి సంబంధించి ఏం తీసుకుంటే బాగుంటుందని వచ్చే స్టూడెంట్స్ నుంచి కూడా ఇప్పుడు వాళ్ళు తిరుగుతున్నారు కాబట్టి వస్తున్న ఫీడ్బ్యాక్ను తీసుకొని తెలంగాణ ప్రయోజనాలు కాపాడేది బీఆర్ఎస్ పార్టీ, దానికోసం కొట్లాడేది బీఆర్ఎస్ పార్టీ కాబట్టి బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగంగా ఏ రకంగా ముందుకు పోదామని చెప్పి కొంత ఆ సదస్సులో చర్చించి భవిష్యత్ కార్యాచరణను కూడా ఆ రోజు ప్రకటిస్తాం. ఇవాళ మేము తెలంగాణ సమాజాన్ని ఒకటే విషయం ఆలోచించమని కోరుతా ఉన్నాం. ఈ వేదిక మీద ఉన్నటువంటి విద్యార్థి నాయకులమంతా కూడా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక్క రాష్ట్రం కూడా తెలంగాణ వైపు కన్నెత్తి చూడలే. ఇవాళ మహారాష్ట్ర తెలంగాణలోని 14-16 గ్రామాలను కలుపుకుంటామని చెప్పి స్వయంగా మహారాష్ట్ర మంత్రి మాట్లాడుతున్నాడు. ఇక్కడనేమో ఢిల్లీలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి పిలిచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రిని కూర్చుండబెట్టి బనకచెర్ల మీద ఈయన ముక్కు విండి, ఈయన చెవులు విండి సంతకాలు పెట్టించుకున్నారు. ఈయననేమో బయటకు వచ్చి తెలంగాణ ముఖ్యమంత్రి బనకచెర్ల సబ్జెక్టు లేదంటాడు. ఎజెండాలో ఫస్ట్ ఐటమ్ బనకచెర్లనే ఉండి బనకచెర్ల మీద చర్చ జరిగింది, అన్ని అయిపోయినాయని చెప్పి ఆంధ్రప్రదేశ్ నీళ్ల మంత్రి నిమ్మల రామనాయుడు బయటకు వచ్చి ఆయన చెప్తాడు. అంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇటువైపు కన్నెత్తి కూడా చూడని సందర్భాలు ఉండే. ఇవాళ మహారాష్ట్ర మంత్రి ఏమో 16 ఊర్లు తీసుకుంటామని చెప్పి ఆయన మాట్లాడతాడు. ఆంధ్రప్రదేశ్ మంత్రి ఏమో బాధ్యత తెలంగాణలోని గోదావరి నీళ్లను మేము తీసుకుంటున్నాం, అంతా అయిపోయిందని చెప్పి ఆయన మాట్లాడతాడు. తెలంగాణ సమాజాన్ని కూడా ఆలోచించమని కోరుతున్నా. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్న 10 సంవత్సరాలు కుక్కిన పేనులు లెక్కున్న వాళ్ళంటి వల్ల లేచి ఎందుకు ఆడుతున్నారు అంటే వాళ్ళ చెంచాలు, వాళ్ళకు ఊరిగం చేసేటోళ్ళు ఇవాళ ఇక్కడ పదవులలో ఉన్నారు కాబట్టి ఇవాళ అందరికన్నా తెలంగాణ మీద పడి తెలంగాణ నీళ్లు కానీ తెలంగాణ ఊళ్ళు కానీ ఇవాళ మలుపుకునే ప్రయత్నం, తీసుకొని పోయే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మహారాష్ట్ర కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ సమాజాన్ని ఆలోచించమని కోరుతా ఉన్నా. పురుగుని ఓడగొట్టుకొని మనం ఇంట్లో వండబెట్టుకుంటే నక్కను గెలిపించి ఇలా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుండే పెడితే ఈ నక్క జిత్తుల వ్యవహారాలు ఏ రకంగా ఆయన చేస్తా ఉన్నాడో తెలంగాణ సమాజాన్ని ఆలోచించమని కోరుతా ఉన్నాం. మేము బాధ అనిపిస్తుంది. ఎట్లుండే తెలంగాణ ఈ 20 నెలల్లో ఎట్లయిపోయింది, ఏమైతా ఉందని చెప్పి బాధ అనిపిస్తా ఉంది. మేము మాట్లాడాలని మాట్లాడతలేం, ఆవేదనతో మాట్లాడుతూ ఉన్నాం. డెఫినెట్ గా రాబోయే 3 సంవత్సరాలు మళ్ళీ ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ రాజులేని పోరాటం మేము చేస్తాం. తెలంగాణ మూల ప్రయోజనాలు కానీ తెలంగాణకు సంబంధించిన ఏ రకమైనటువంటి ప్రయోజనం విషయంలో కేంద్ర ప్రభుత్వం కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ దుర్మార్గాలు చేసినా డెఫినెట్ గా తెలంగాణ ప్రజల్ని సమీకరించి మరో పోరాటానికి సిద్ధమవుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ